హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి ప్రిపరేషన్ చూద్దామండి. రోటీ మేకింగ్. ఆ రోటీలో మనం నంచుకోవడానికి ఒక మంచి దాల్, పంచరత్న దాల్, 5 దాల్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ దాల్ ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూద్దాము. ఇది ఒక మంచి ప్రోటీన్, విటమిన్ రిచ్ ఫుడ్ అండి. మంచి ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అందులో. ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అందులో రోటీ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాం మేము అందరం కలిసి. రోటీ మేకింగ్ అయితే జరుగుతుంది. రోటీస్ మనకి మంచిగా సాఫ్ట్గా రావాలి అని అంటే ఫస్ట్ పిండిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా, అలానే కొంచెం షుగర్ వేసుకోవాలి. దానివల్ల మంచిగా రోటీ అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ చాలా మంచి టెక్స్చర్తో అయితే వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు ఆ పంచరత్న దాల్ అన్నాను కదండి, 5 దాల్స్ ఉన్నాయి ఇందులో. ఏమేమి ఉన్నాయనంటే మసూర్ దాల్ అండ్ చనా దాల్ ఉంది, తువర్ దాల్ ఉంది, అండ్ ఇంకా పెసరపప్పు అండ్ ఇంకొక దాల్ అయితే ఉందండి. 5 దాల్స్ అయితే ఉన్నాయి. దాన్ని బాగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకొని పాలకూరతో ప్రిపేర్ చేస్తున్నాము. పాలకూర పప్పు అంటే ఈ 5 దాల్స్లో మనకి మంచి ప్రోటీన్స్ అయితే బాగా వస్తాయి. అందులో మనకి పాలక్ కూడా, ఫైబర్ కూడా యాడ్ అవుతుందండి. పాలక్ యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇది మొత్తం బాగా వాష్ చేసుకొని పాలక్ని అండ్ ఈ 5 దాల్స్ అంటే ఆల్రెడీ మిక్స్డ్ దాల్ అండి. అది పంచ్ రత్న అనే దాల్. పంచ్ 5 ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఈ దాల్ని బాగా వాష్ చేసుకొని అందులో పాలక్ని అయితే వాష్ చేసుకున్నాం. ఇక్కడైతే ఈ ప్రిపరేషన్ మంచిగా చూడండి, ఈజీగా అయిపోతుంది. ఇందులో ఏమీ మనం కరెక్ట్ క్వాంటిటీ అది ఇది యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా అయితే అయిపోతుంది. ఐ వాజ్ రియల్లీ షాక్ యాక్చువల్లీ, ఇంత సింపుల్గా చేస్తారా అని చెప్పి. నేను కూడా ఆ ప్రిపరేషన్ చూసానండి. చూడండి, ఈ దాల్లో ఫైనల్లీ ఏం యాడ్ చేశారంటే పండు మిరపకాయల పచ్చడి అంటాం కదండి, మీకు ఐడియా ఉంటుంది. పండు మిరపకాయల పచ్చడి, తొక్కు పచ్చడి అని అంటాం కదా, దీన్ని కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేసామండి. ఆ దాల్కి తగ్గట్టుగా మినిమం 1 or 2 స్పూన్స్ యాడ్ చేసేసారు. ఇది యాడ్ చేయడం వల్ల చూడండి ఒక మంచి టేస్ట్, టెక్స్చర్, ఇంకే రకమైన సాల్ట్ కానివ్వండి, ఇంకా స్పైసెస్ కానివ్వండి, ఇంకేం యాడ్ చేయలేదండి. ఓన్లీ ఆ పండు మిరపకాయల పచ్చడి మాత్రమే యాడ్ చేసేసాము. యాడ్ చేసిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసేయాలండి. ఇందులో చూడండి మనం సాల్ట్ కానివ్వండి, స్పైసెస్ ఏ రకంగానూ ఇంకేం యాడ్ చేయొద్దు. ఓన్లీ ఆయిల్ మాత్రమే యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని పొయ్యి మీద పెట్టేద్దాము, స్టవ్ మీద పెట్టేద్దాము. దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టేద్దామండి. పెట్టేసిన తర్వాత 6 to 7 విజిల్స్ అయితే రావాలి. వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. దీని తర్వాత 6 to 7 వస్తే చాలా మంచి స్మూత్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఆ దాల్ని 6 to 7 విజిల్స్ అయితే వచ్చేసాయి. దాన్ని తీసి ఇప్పుడు మనం మంచిగా మెదపాలి. దాన్ని పప్పు గుత్తితో మంచిగా మెదుగుతున్నామండి. ఇలా బాగా స్మూత్ అయిన తర్వాత దీన్ని తాలింపు వేస్తాము. కానీ మంచి పంచరత్న అన్నారు కదండి, పంచరత్న ఈ 5 గ్రెయిన్స్లో అయితే మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. దీనివల్ల ఇది పిల్లలు చాలా హెల్తీగా అయితే ఉంటారు. అందుకని చెప్పి ఈ దాలని మనం వీక్లీ ఒకసారి అయినా సరే వాళ్ళ చేత తినిపిస్తే దానివల్ల మంచి ప్రోటీన్స్ అయితే వాళ్ళ బాడీకి అందుతాయండి. అండ్ దాల్ ఫైనల్లీ మంచిగా మెదుపుకున్నాము. ఇప్పుడు మనం దానికి తాలింపు రెడీ చేసుకుందాము. ఈ తాలింపులో కొంచెం ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్లో తాలింపు గింజలు, ఆవాలు, జీరా, అందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసి అండ్ కొంచెం స్మాష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అందులో ఫైనల్గా వెల్లుల్లి వేద్దామండి. ఉల్లిపాయలు కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి కూడా వేసాం కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా అది ఉల్లిపాయలు అనేవి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మనము తాలింపు వేసేసుకుందాము. ఈ మధ్యలో కొంచెం అవి రెడ్డిష్ కలర్ మారేంత వరకు మనం ఈ ఆయిల్ డబ్బా గురించి చెప్పుకుందాము. ఆ కంటైనర్ అనేది మనం అమెజాన్లో ఆర్డర్ ఇచ్చిందండి. అమెజాన్లో దొరుకుతుందండి. అప్రాక్స్ 3 to
400 అయితే ఉందండి. చాలా బాగుందండి. దానికి క్యాప్ కూడా, లిడ్ కూడా ఇచ్చారు, పైన క్యాప్ కూడా ఇచ్చారు. మనం దాన్ని కంప్లీట్గా ఓపెన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని పైన మనకి ఒక పైప్ లాగా ఉంది కదా, దాంతో యూస్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో, చిన్నగా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్నగా దాల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత తాలింపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మంచిగా అన్నిటినీ మిక్స్ అయితే చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఫైనల్లీ మన దాల్ టెక్స్చర్ అయితే చాలా బాగుందండి. మంచి ప్రోటీన్, అందులో మనకి మంచిగా పాలక్ కూడా ఉందండి, పాలకూర కూడా ఉంది. కాబట్టి పాలకూర అండ్ పంచరత్న, 5 రత్నాలు, మన 5 దాల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని అన్నింటినీ మిక్స్ చేసి మంచిగా అన్ని ప్రోటీన్, విటమిన్స్, పాలకూర అన్నీ మిక్స్ అయ్యి చాలా మంచిగా అవుతుందండి. దీనికి మనం రోటీ మేకింగ్ అయితే చేద్దాం కదా. ఆల్రెడీ ఆ రోటీ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాము. అన్ని రోటీస్ ఫైనల్లీ రెడీ అవ్వబోతున్నాయి. ఫైనల్గా అన్ని రోటీ మేకింగ్స్లో ఒక్కొక్క షేప్లో చేస్తున్నామండి. ఇప్పుడు రోటీని కాల్చుకొని ఫైనల్గా ఆ కర్రీతో మనం నంచుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. రోటీ ప్రిపరేషన్ అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇప్పుడు ఫైనల్లీ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా మన ప్లేట్ సర్వింగ్ దగ్గరికి వచ్చేద్దాము. అండ్ రోటీస్ ఉన్నాయి, కర్రీ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అన్నీ పెట్టేసామండి. ఇప్పుడు మన దాల్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని సర్వింగ్ బౌల్లో అయితే తీసుకున్నాము. మంచిగా దాల్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, టెక్స్చర్ఫుల్గా ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. దాల్, పంచరత్న దాల్, అండ్ అందులో పాలకూర వేసాము. అండ్ పండు మిరపకాయలు ఉన్నాయి కదా, పండు మిరపకాయల పచ్చడి కొంచెం వేసేద్దాము. అందులో ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేవు, ఓన్లీ అదొక్కటే వేసి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉందండి. నేను చెప్పడం అనే కాదు, మీరు మాత్రం దాని టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమై ఉండాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఆ దాల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. రోటీస్ ప్రిపేర్, ఆ దాల్ ప్రిపరేషన్లో రోటీ విత్ ఆ దాల్ కైసా హై. कैसा है जल्दी खा को बोलो.